అమెరికా వాడికి ఎవడు అడిగాడు వాడిని భయపెట్టమని చెప్పేసి ఆడే భయపెట్టాలనుకో. ఎందుకని? యురేనియం ఇరాన్ దగ్గర ఉంటే ప్రమాదం. ఎస్, మరి ఎంతకాలం ఎట్టా చూస్తూరుకున్నాం? ఇంతకాలం ఇరాన్ని పెంచి పోషించిందే అమెరికా. గల్ఫ్ దేశాలను కంట్రోల్లో పెట్టడం కోసం చేసింది ఆ పని. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రాబ్లం రాగానే వామ్మో వాయు అని చెప్పేసి గొడవ పడిపోతుంది. సరే, ఇజ్రాయెల్కి తెలుసు కాబట్టి, ఇజ్రాయెల్కి తెలుసు అమెరికా డబుల్ గేమ్ ఆడుతుంది, అందుకని ఇజ్రాయెల్ కూడా డబుల్ గేమ్ ఆడి ఒక నీళ్ళతో మాట్లాడుతానే కొట్టేవతలు పడేసి. కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు మరోసారి వార్నింగ్ ఇస్తున్నాడు, ఇరాన్ తక్షణం ఆపేయాలి, కాల్పుల విరమణ చేయకపోతే కనుక తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి, సీరియస్ పరిణామాలు ఎదురవుతాయి అన్నటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ పరిస్థితి ఏమవుతుందంటే యుద్ధం మళ్ళీ చేయగలడా, రేపటితో తేలిపోవాలి. కాల్పుల విరమణ టైం అయిపోయింది కాబట్టి మరి కాల్పుల విరమణ పొడిగిస్తాడా లేదా ఏంటి అన్నటువంటిది తేలాల్సి ఉంది. ఏం చేస్తారో చూద్దాం.